విషయం కూడా చెప్తా ఉన్నాను. ఈ మధ్యకాలంలోనే ఈ విషయం కూడా ఈ మధ్యకాలంలో పేపర్లలో వచ్చింది కాబట్టి టీవీలలో ఎక్కువగా ప్రత్యర్థులు వాళ్ళ ఎల్లో మీడియాలో ఎక్కువగా చూపిస్తా ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా. ఎక్కడో బ్రెజిల్ నుంచి మన విశాఖకు చంద్రబాబు వదిన గారి చుట్టం తన కంపెనీకి డ్రై ఈస్ట్ పేరుతో డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తూ ఉంటే ఈ మధ్యకాలంలోనే సిబిఐ వాళ్ళు రేడ్ చేశారు. ఈ రేడ్ జరిగింది అని చెప్పి తెలిసిన వెంటనే క్షణాల్లోనే ఎల్లో బ్రదర్స్ అందరూ కూడా ఉలిక్కిపడ్డారు. వారి బ్రదర్ దొరికిపోయాడని తెలిసిన వెంటనే దొరికితే తమ బ్రదర్ కాదని, దొరికాడు కనుక వారు మన బ్రదర్స్ అని మన మీద నెట్టేయడానికి కూడా క్షణాల్లోనే కూడా వీళ్ళంతా కూడా రెడీ అయిపోయారు. తీరా చూస్తే వారు ఎవరయ్యారంటే సాక్షాత్తు మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారి వదినమ్మ గారి కొడుకు వియంకుడు, ఆ కంపెనీలోనే గతంలో డైరెక్టర్లు భాగస్వాములు, బాబు బంధువులు, ఆత్మ బంధువులు, బాబు నిలబెట్టిన ఎంపీ అభ్యర్థులకు మరీ దగ్గరగా వీళ్ళకందరికీ బంధుత్వాలు కూడా ఉన్నాయి. నేరమంటూ జరిగితే అది చేసింది వారు, తోసేది మన మీద. నేను పసలేని ఆరోపణలకి జవాబు ఇవ్వాల్సినటువంటి బాధ్యత నాకు లేదు. మా నాయకత్వం అన్ని విషయాలు ఆలోచించి నిర్ణయం చేశారు. సమన్వయం చేయడానికి అరుణ్ సింగ్ గారు, అదేవిధంగా సిద్ధార్థనాథ్ సింగ్ గారు వీరిరువురు కూడా ఇక్కడికి రావడం జరిగింది. కేంద్ర నాయకత్వం వారిరువురిని ఎలక్షన్కి సంబంధించిన సమన్వయకర్తలుగా ఇక్కడ పంపించారు. కనుక ఇవాళ ఎవరైతే పార్లమెంట్ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యి అనౌన్స్మెంట్ అయిందో ఆ పార్లమెంట్ సభ్యులు మరియు ప్రతి జిల్లా నుండి కూడా జిల్లా అధ్యక్షులు, అక్కడ ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తలు అందరినీ కూడా పిలవటం జరిగింది. ఎందుకంటే అసలు ఎలక్షన్కి సంబంధించి మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏదైతే మనం పొత్తులో ఉన్నామో మిగిలిన రెండు పార్టీలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వారిరువురితో కూడా ఏ విధంగా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, మన కార్యకర్తలు ఏ రకంగా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి, పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సందర్భంలో మన భారతీయ జనతా పార్టీ సింబల్ కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, ప్రతి ఇంటికి కూడా ఎలా చేర్చాలి, ఈ రకమైనటువంటి వివిధ అంశాల మీద చర్చించడం మాత్రమే కాకుండా కార్యకర్తల నుండి కూడా వారు ఏదన్నా ఇబ్బందులు అక్కడ ఎదుర్కొంటున్నట్లయితే, అంటే ఇతర పార్టీల నుండి సరిగ్గా సమన్వయం లేకపోయినా, లేకపోతే అభ్యర్థులు కలుపుకు వెళ్ళట్లేదు అనేటువంటి భావన ఉన్నా, ఇవన్నీ కూడా ఇక్కడ కార్యకర్తల నుండి విన్నారు, పైనుండి కూడా సూచన చేయడం జరిగింది. త్వరలోనే రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో అండ్ మా అభ్యర్థుల చోట మండల స్థాయిలో కూడా సమన్వయ కమిటీలు వేసుకోవాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ సమన్వయ కమిటీ కేవలం మన పార్టీ వాళ్ళని కాకుండా ఇతర పార్టీలు కూడా, ఒకవేళ మా అభ్యర్థులు అక్కడ ఉన్నట్లయితే కూడా వాళ్ళని కూడా కలుపు వెళ్ళవలసినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది. కాబట్టి వారిని కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్ళే విధంగా ఈ యొక్క సమన్వయ కమిటీలు వేసుకోవడం, ఎక్కడైతే మా అభ్యర్థులు లేరో మా జిల్లా అధ్యక్షులు, ప్రభారీలు ఎవరైతే ఉంటారో వారు ఇతర పార్టీతో సమన్వయం చేసుకుని మా కార్యకర్తలు కలుపుగోలుగా వాళ్ళతో కలిసి ముందుకు వెళ్ళటం. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా విజయమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ఈ మూడు పార్టీలు కూడా సమన్వయంతో, ఇప్పటికే కింద సమన్వయం జరుగుతుంది, అయినప్పటికీ పకడ్బందీగా ఎలా సమన్వయం చేసుకోవాలనేటువంటి అంశాల మీద చర్చ జరిగింది. అండ్ ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఈ మూడు పార్టీలు కూడా సమన్వయంతో ముందుకు వెళ్తాయని చెప్పి తెలియజేస్తున్నారు. దీని మీద మేము చెప్పేది ఏముంటుందండి, ఇప్పుడు పొత్తులో భాగంగా మాకు కొన్ని సీట్లు వచ్చాయి, ఆ సీట్లో ఉన్నటువంటి అభ్యర్థుల్ని ఖరారు చేస్తారు. విశాఖపట్నం రాలేదు, సో ఇంకొకరిని ఖరారు చేసే అవకాశం ఎక్కడ ఉంటుంది? ఏవైతే సీట్లు మాకు వచ్చాయి వాటిలో అభ్యర్థుల్ని ఖరారు చేస్తారు. బయట పార్టీ వాళ్ళకి వచ్చిన వాళ్ళకి సీట్లు కేటాయించారు, బీజేపీ నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం జరిగిందనేది పార్లమెంట్ సభ్యుల్లో ఎవరికి ఇచ్చామండి అట్లా, ఒక్కరు తప్పించి.
వరప్రసాద్ ఉదయం ఒక్కరిని తప్పించి మేము బయట వారికి ఇవ్వలేదు కదా, కార్యకర్తలకు ఇచ్చుకున్నాం. అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో విజయమే లక్ష్యం అని అనుకున్నప్పుడు వివిధ అంశాలని కూడా దృష్టిలోకి తీసుకోవాలి. వాటన్నిటిని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఎన్నికల ప్రచారం ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు? ఏంటండి? ఎన్నికల ప్రచారం ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు? అగ్రనేతలు ఎవరు? ఆల్రెడీ కింద కార్యకర్తలు ఏదైతే ఇతర పార్టీల్లో క్యాండిడేట్స్గా ప్రకటించబడ్డారో వారు ఆల్రెడీ ఫీల్డ్కి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆ కాన్స్టిట్యువెన్సీస్లో మా కార్యకర్తలు కూడా వారితో పాటుగా ముందుకు వెళ్తున్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది.